ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ మహిళని ఎంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు సార్. సో మనకి మన ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు కూడా ఎక్కడ చూసినా భద్రత అనేది లేదు. సో మహిళల కోసం ఏమైనా ప్రత్యేకమైన చట్టం అనేది తీసుకొచ్చారా? మహిళల సేఫ్టీ గురించి ఏమన్నా ఆలోచన అనేది స్టార్ట్ అయిందంటారా? డెఫినెట్‌గా చట్టాల కంటే కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ హౌ వి ఆర్ ప్రాంప్ట్ ఇన్ ఇప్పుడు మిస్సింగ్ కేసు కానీ ఏ కేసు వచ్చినా కూడా మాకు టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇప్పుడే సార్ ఇందాక వచ్చినప్పుడు కూడా లోపల మెన్షన్ చేస్తున్నారు. మిస్సింగ్ కేసు హైదరాబాద్లో మిస్ అయిన కేసు ఇక్కడికి వచ్చింది. డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాం. అలాగే హైదరాబాద్లో మాకు తెలిసిన మా పార్టీ పరంగా తీసిన వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాం. అలాగా ఇదేంటంటే నిజంగా కలకట్టాలో జరిగిన సంఘటన కూడా చాలా దురదృష్టకరం. మన ఎన్ని చట్టాలు ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవడం చాలా దురదృష్టకరం. దీన్ని అత్యంత కఠినంగా వీళ్ళందరినీ శిక్షించాలి. అదే కాకుండా కూడా సమాజంలో కూడా మనం ఆ రకమైనటువంటి ధోరణిని మనం ఖండించాలి. ప్లస్ ఒక ఎడ్యుకేషన్ ద్వారానే ఇది జరుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అటువంటి సంఘటనలు ఏ రోజున కూడా మేము దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. దాన్ని తీవ్రంగా ఖండించి దాని మీద తీసుకోవాల్సిన చర్యలకి మా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు అయితే సరిపోతాయి. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా చిత్తశుద్ధిగా స్పాంటేనియస్గా సంఘటన జరిగిన వెంటనే కూడా స్పాంటేనియస్గా సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇప్పుడు జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది మనం మాట్లాడుకున్నట్టుగానే. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఠాపురం, మంగళగిరి మాత్రమే ఉంది. ఇక్కడ 2 నియోజకవర్గాలేనంటారా, లేదంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇది చేసే ఆలోచన ఉందంటారా? అమ్మా ప్రస్తుతం అయితే మంగళగిరిలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా రోజువారీగా అటెండ్ అవుతున్నారు. అక్కడ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నీ కూడా స్వీకరిస్తున్నారు. అలాగే ఈ పిఠాపురం అంటే సారు పోటీ చేశారు, ఇక్కడ నెగ్గారు కాబట్టి ఆ ప్రజలంతా వారు ఏదో ఆస్తో ఇక్కడికి వస్తారు కాబట్టి అటెండ్ అవ్వాలని ఉద్దేశిస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడు ఈ వేటకప్పుడే రమ్మారా మేము 3 నెలలుగా ఇక్కడ పిఠాపురంలో కూడా చేస్తున్నాం. మంగళగిరి కూడా కొనసాగుతుంది. అవసరాలను బట్టి అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళు విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అమ్మా గతంలో వీళ్ళు చేసిన దురాఘాతాలు, అన్యాయాలు కొల్లాలు వీళ్ళు టోటల్గా అసలు వ్యవస్థలని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసి ఒక వ్యవస్థ అన్నది కూడా లేకుండా చేశారు. ఈవేళ మేము స్ట్రగుల్ అవుతుంది కూడా అదే. అసలు ఆ వ్యవస్థల్ని బలోపేతం చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుకునే మొట్టమొదటి కోరిక. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సిస్టమ్ అటెండ్ అవ్వాలి, ప్లే చేయాలి. దాన్ని లేకుండా చేసేశారు. ఇటువంటి దురాఘాతాలు చేసిన వాళ్ళు రెడ్ బుక్ గురించి ఈ అటెండ్ గురించి మాట్లాడటం చాలా చాలా దారుణం. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు చేసిన దురాఘాతాలన్నీ కూడా వాటిని అన్నిటి కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. దానికి అంతా రెడ్ బుక్ ఇవన్నీ కూడా గగ్గోలు చేసిన అవసరం లేదు. చట్టం పని తను చేసుకుపోద్ది. గతంలో చేసిన వీళ్ళ తప్పిదాలకు వీళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ హత్యాచారాలు పెరిగిపోయాయి, మారణ హోమాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన హత్యాచారాలు కానీ హత్యలు కానీ అవి ఎక్కువ జరిగినాయి అంటారా? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగాయి అని చెప్పేసి గత ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి చెప్తుంది కదా, దీన్ని ఏమంటారు? కేవలం ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు కానీ చెప్పిన విషయాల్లో వాస్తవాలు లేవండి. వారి గతంలో జరిగినప్పుడు ఏ సమస్యకి ఏ రోజు వారు స్పందించలేదు. మీకు తెలుసు ప్రీతి సుగాలి ఇష్యూస్ అన్నీ కూడా స్వయంగా వారే సిబిఐ ఆర్డర్ చేసి ఇవాటికి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. వారి నిబద్ధత అది. వారు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదండి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ నాయకుల ఒక్కొక్కళ్ళు కూడా బయటికి వాళ్ళ అక్రమ సంబంధాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు అని చెప్పి. ఇంకా రావచ్చని అనుకుంటున్నారా? మనం ఊహాగానాలకు వెళ్ళడం కరెక్ట్ కాదు మేడం. ఏదైతే నిజాలున్నాయో ప్రజలు అన్నింటినీ బేరీ చేస్తారండి. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఇప్పుడు వాళ్ళ పాపం 12 రోజులు ఒక్కొక్కటి కూడా వీళ్ళు గతంలో కూడా వీళ్ళు చేసిన వ్యాఖ్యానాలకి కూడా మంచిగా మేము మంచి వాళ్ళం, మేము రాముళ్ళం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలాగ అక్రమ సంబంధాలు అనేది మనం ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి ఆయనది బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా అలా వైసీపీ అంటే వారు చేసిన పాపాల ఫలితం ఎవరో గారు అనుభవించక తప్పదు. అవన్నీ నిజాలన్నీ ఏదో రోజున బయటకు వస్తాయి.